అనుకుంటున్నారు కదా. ఇవాళ నేను మస్త్ అంటే మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన, జల్దిన చూసేయాలి మనం. చలో సిట్రాన్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. తల్లిదండ్రులు అనేటోళ్ళు పిల్లలను పెంచి పెద్ద చేసి వాళ్ళకు బతుకు తెరువు చూపెట్టి వాళ్ళను ఇంటోళ్ళని చేసి నిమ్మలపడుతుంటారు. ఆడపిల్లలను కన్నోళ్ళు అయితే వాళ్ళను అయ్యే చేతులు పెట్టినాక కళ్ళు మూసినా ఇక ఓకే అనుకుంటారు. ఇక అట్లనే ఇక యూపీ రాష్ట్రంలో ఒక తండ్రి కూడా బిడ్డల లగ్గం చేద్దామని పెళ్లి సంబంధాలు చూసి డేటు ఫిక్స్ చేయించిండు. కానీ ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్టు పాన సుస్తు చేసి దావుకన పాలైన కన్న తండ్రి అర్జెంట్గా ఏమైందో చూడురి మీరే. తానోటి తలిస్తే దైవం ఒకటి తలిసిందన్నట్టే అయింది కదా ఈ పెళ్లి. బిడ్డల పెళ్లిని ధూమ్ ధామ్గా చేద్దామని జూన్ 22 నాడు నికా పెట్టుకుంటే సడన్ గా ఛాతిలో నొప్పి లేచిందట. యూపీ లక్నో సిటీలో ఉండే మహమ్మద్ ఇక్బాల్ అన్నట్టు ఆయనకు వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఇక నేను ఉంటానో పోతానో అని అనుమానం కొట్టిందట పెద్ద మనిషికి. ఇక మనుండంగానే బిడ్డల లగ్గం చూడాలనుకుంటున్నా అని చెప్తే ఆయన దావుకాన్ ఐసీయూలోనే నికా చేసుకున్నారు. ఇట్లా मोहम्मद जवेद साहब डॉक्टर में डॉक्टर जिनका नाम लीला है, सैयद अजीज हसन साहब गवाह अव्वल, सैयद मोहम्मद मुनार साहब गवाह है, सैयद शहजाद साहब मौजूद और तमाम हाजिरीन की बहरीत मुताबिक तंजीला साहिबा का मोहम्मद अयाज आपके निकाह में देता हूँ. దావకానే పెళ్లి ఫంక్షన్ అయింది. డాక్టర్లు నర్సులే సాక్షులయ్యారు. ఇక అక్కడనే పిల్లగాంతోటి కుబులిహే అనిపించి పెళ్లి కార్యం పూర్తి చేసి పెద్ద మనిషికి పానం నిమ్మలమయ్యేటట్టు చేసిరు. ఇక జాల్ నేనున్నా లేకున్నా సరే అనుకోని ఇంకింత ధైర్యం తెచ్చుకుంటాట పెద్ద మనిషి. అచ్చం సినిమాలు అయినట్టు అయింది ఈ పెళ్లి సీన్ కూడా కదా. ఆహా, ఎంత టాలెంటెడ్ దొంగలు ఉన్నారు లోకం మీద. 3 నిమిషాలల్లా నగల షాపుల సింగిల్ నగ మిగలకుండా మొత్తం ఊడ్చిపారేసిరు గా అమెరికాలో. ఆ దొంగల స్పీడింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళకి ఏదన్నా స్పెషల్ అవార్డు ఇస్తే బాగుండంటారు కావచ్చు మీరు కూడా. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రం సన్నీవేల్ సీటులున్న పిఎన్జి నగల దుకాణం ఇది. మన పూణే వ్యాపారిదేనట. ఇగో అద్దాలు వలగొట్టి వాచ్మెన్ గదిరిచ్చి లోపలికి పోతూనే ఉన్నారు. పట్ట అద్దాలన్నీ వలగొడుతూనే ఉన్నారు. ఎంట తెచ్చిన బ్యాగులు నింపుకొని అవతల పడుతూనే ఉన్నారు కదా. అంత కొడితే 3 నిమిషాలు కూడా పట్టలే. మాయ చేసినట్టు ఒక్క నగన్న లేకుండా ఊడ్చి పారేసిరుపో. మొత్తం 20 మంది దోపిడి దొంగలు మోకాలు కాన్ రాకుండా నల్ల రంగు బట్టలు ముసుగులు దొడుక్కొని వచ్చిర్రు. వామ్మో, ఏం దొంగలు యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకున్నారో అయ్యా మీరంతా. ఇంత పర్ఫెక్ట్ స్కెచ్, పర్ఫెక్ట్ టీం వర్క్ ఎట్లా నేర్చిరు? మిమ్మల్ని మెచ్చుకుంటే మంచిగుంటదేమో గాని సినిమాలల్లా దోపిడి సీన్లకు ఏ మాత్రం తీసిపోకుండా చేసిరుపో. ఇక లూటీ కేసుల 5 అనుమానితులను అరెస్ట్ చేసిరట పోలీసులు. కానీ వీళ్ళ స్పీడు, వీళ్ళ ప్లాను, వీళ్ళ టీం వర్క్ చూస్తుంటే చాలా ఎక్స్పర్ట్ దొంగ లెక్కనే అనిపిస్తున్నారు పో.
ఇది చూడుర్రి, మన తమిళనాడు కోయంబత్తూర్ కాడ మొన్న 3 రోజుల కింద ఒక కేరళ బిజినెస్ మ్యాన్ ను దారి దోపిడీ చేసేందుకు ట్రై చేసిరు దొంగ బద్మాషులు. వెనక నుంచి 2 కార్లు ముంగట ఇంకో కారుతోనే అట్కాయించింది. కార్లున్న వ్యాపారిని దోసుకుందామని ట్రై చేసిరు, కానీ మనోడు చాలా హుషారుతోని డ్రైవింగ్ చేసి దొరకకుండా వారిపోయిండు. ఈ దారి దోపిడి ముఠా జాడ కనిపెట్టి 4గురిని అరెస్ట్ చేసిరట కేరళ పోలీసులు. అసలు ఈ చేసింగ్, ఈ ప్లానింగ్ అవి చూస్తుంటే సినిమా సీన్లకు ఏ మాత్రం తీసిపోదేమో అనిపిస్తుందిలే. అగో అట్లా మోపేరు మరి నడుమ మందిని దోసుకునే దొంగలు. జూన్ 21 నాడే కదా ప్రపంచ యోగా దినోత్సవం. ఏదో ఆరంభ శూరత్వం లెక్క అప్పట్లో మస్తు చేసేటోళ్ళు మనోళ్ళు. జూన్ 21 నాడే కాదు, ఏడాదంతా కంటిన్యూ చేసేటోళ్ళు మంచిగా. కానీ ఇక రాను రాను రాజుగుర్రం అదేదో అయిందన్నట్టు అంటారు కదా, యోగాని చేసుడే మర్చిపోయారు. అంతెందుకు, జూన్ 21 నాడు నామకే వాస్త కూడా చేస్తలేరు నడమైతే. అగో అందుకే అసంటి బద్దకిష్టులందరికీ మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే పెద్ద మనిషిని పట్టుకొచ్చిన. ఈ పెద్ద మనిషిని చూసి మళ్ళీ యోగాలు షురూ చేయర్రి మీరు కూడా. చూసిరా ఈ పెద్ద మనిషి యోగాసనాలు ఎట్లా చేస్తుండో. అవి చూడు పొట్టని ఎట్లా ఆట ఆడిస్తుండో రామ్దేవ్ బాబా లెక్క. ఇట్లా 2-3 తీళ్ళ యోగాలే కాదల్లా, అసలు యోగాల ఎన్ని తీళ్ళ ఆసనాలు ఉంటాయో అన్నీ వేస్తాడట ఈ పెద్ద ఆయన. ఇంతకీ నెవలు, ఈయన వయసు ఎంత, స్పెషల్ గా ఈయన ముచ్చట్ని ఎందుకు చూపెడుతున్నారు ఇల్లు అనిపిస్తుందా? చెప్తా పాటురి. తాత పేరు శివానంద, యోగాల తోపు. ఎంతో తోపు అంటే 125 ఏళ్ల వయసులా కేంద్ర సర్కారోళ్ళు పద్మశ్రీ అవార్డు అందుకునేటంత తోపు తురుమన్నట్టు. అవు పద్మశ్రీ అవార్డు వచ్చింది శివానంద తాతకు. తాత కూడా కాదు, ముత్తాత అనలేమో. ఈయన వయసు ప్రకారం చూస్తే 127 దాటిండట. వచ్చే జూన్ 21 నాడు స్పెషల్ యోగా పర్ఫార్మెన్స్ ఇస్తేందుకు ప్రిపేర్ అవుతుండట తాత. కానీ నిన్నీయాల 60-70 ఏళ్లకే సర్వీస్ అవుట్ అవుతుంది. బాడీలో ఏ పాటు సపోర్ట్ చేస్తలేదు చాలా మందికి. కానీ శివానంద తాత మాత్రం అంతకు డబుల్ ఏదొచ్చినా అదే ఫిట్నెస్ మెయింటైన్ చేయబట్టే. ఏందే తాత నీ సీక్రెట్ అని అడిగితే యోగా ఈజ్ మై సీక్రెట్ అని అంటుండు. Only process which can live longer life. Must. I started yoga from the very beginning of my life. That's why my life is longest in the world. చూసిరు కదా, వయసున్న ముసలుల లెక్క బద్దకిచ్చే పడసోళ్ళంతా ఈ పెద్ద మనిషిని చూసి పై దుల్పరించుకొని పని మొదలు పెడితే మంచిగుంటది.
అరే రే రే రే, ఏం పరీక్షలో ఏం కండిషన్లో ఏం టైమింగ్లో పో. ఎంసెట్, నీటు, ఐఐటి, జీఈ, క్యాటు, బీట్ అనుకుంటా లైఫ్లో సెట్ అయ్యేదాకా అటు పోరగాళ్ళకు పరీక్షలే, ఇటు ఇళ్ళల్లో వాళ్ళ అవ్వయ్యలకు అంతకంటే పెద్ద పరీక్షలే అవుతున్నాయి. నిన్న ఆదివారం పూట యూపీఎస్సీ పరీక్ష అయింది కదా. పరీక్ష టైంకు అర్ధగంట ముందే అందరు గేటు లోపల ఉండాలనే కండిషన్ పెట్టారు. ఆ కండిషన్స్ అల్ల ఉండా అగ్ని పరీక్ష అయింది కొందరికి. ఇట్లా बाबू ना बस पापा हम अगली बार भी कर देंगे, ऐसा कुछ नहीं है, ये एग्जाम ऐसा नहीं है जो मैं पास ना हो पाऊँ। एक साल गया बाबू हमारा, कोई बात नहीं ना, उम्र निकली जा रही। अरे सुन लो। హర్యానా గురుగ్రామ్ సిటీలో నిన్న ఒక యూపీఎస్ ఎగ్జామ్ సెంటర్ కాడ పరీక్షలకు బిడ్డను పంపిస్తలేరని ఒక తల్లి బేవోష్ అయింది. ఇట్లా ఏం కాదు మమ్మీ, ఎగ్జామే కదా, లైఫ్ ఆగిపోలే కదా, మళ్ళా ఛాన్స్ వస్తుంది మమ్మీ అని బిడ్డనే తల్లికి ధైర్యం చెప్తుంది. ఇక ఇంటైన గోస చూడుర్రి ఎంత బాధ అనిపిస్తుందో. बाबू ना बस पापा हम अगली बार भी कर देंगे, ऐसा कुछ नहीं है, ये एग्जाम ऐसा नहीं है जो मैं पास ना हो पाऊँ। एक साल गया बाबू हमारा, कोई बात नहीं ना, उम्र निकली जा रही। अरे सुन लो। ఛాన్స్ ఇయ్యరేగా, టైం అయిపోయిందే, నా మాటిను, గేట్ బంద్ పెట్టిర్రు. పోదామని బతలాడుకుంటా మీదికి లేపి ఎత్తుకొని పోయిండు. కానీ మళ్ళా దిగి గేట్ కాడికొచ్చి ప్లీజ్ దండం పెడతా, నా బిడ్డను లోపలికి పంపిర్రని బతలాడుతుంటే బయట నిలబడి చూసేటోళ్ళందరికీ గుండె విండినంత బాధ అనిపించింది పాపం. కానీ గేట్ మూసినోళ్ళకు మాత్రం ఈ తల్లి గోస చూసి అయ్యో అనిపించలే. అవమ్మా 5 నిమిషాలో 10 నిమిషాలో పోనీ 2 నిమిషాలో లేట్ వచ్చిందంటే ఓకే అనుకోవచ్చు. కానీ కొన్ని సెకండ్లే లేట్ అయిందట బుజ్జికి. అయినా పంపలే, నీ కండిషన్లు సల్లగుండా. अरे बाबू तो टूट ना 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 ऐसे मत कर, तू पे ना ना कैसे जाएगी। अरे चल ना बाबू एक बार, मम्मी एक एग्जाम ही तो है ना, जाऊंगी मम्मी प्लीज चुप रहो, ऐसे तो ना कर रही हो ना, जाऊंगी बाबू मम्मी मम्मी एक बार छोड़ो, गाड़ी गाड़ी में गाड़ी में ना रहने बाबू बाबू भैया चलिए फोन फोन भैया रहने भैया अभी ఏండ్లకేండ్లు పుస్తకాలు తిర్రేసి మర్రేసి సైంటిస్టు లెక్క రీసెర్చ్లు చేసి మెదడును కరిగిచ్చి రంగరిచ్చి చదువుకొని పరీక్షకు రాద్దామని వస్తే వైకుంఠపాలి ఆటల చిన్న చిన్న నిచ్చెనలు ఎక్కుకుంటూ వచ్చి ఒక్క పారే పెద్ద పాము నోట్లే పడ్డట్టే అవుతుంది కదా అని బాధపడుతున్నారట. టైం కండిషన్ నచ్చని కొంతమంది, కానీ ఏం చేస్తాం, టైం అంటే టైమే. ఒక్కరిని పంపిస్తే అదే అలవాటు అవుతుంది. మరి ఈ పరిస్థితి రావద్దంటే గంట ముందే అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి రాష్ట్రాలు. చేతులు గాలినాక ఎంత ఎక్కెక్కి ఏడ్చినా కింద పడి బొర్రినా ఏం ఫాయిదా ఉండదు. ఏడ్చేటోళ్ళ కళ్ళల్లో నీళ్లు తక్కువ తప్ప. మాయా లేదు, మంత్రం లేదు, నేను చెప్పేదంతా నిజమే. ఒక్క మాట పొల్లు పోకుండా చెప్తా, చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. ఏంది ఏదేదో అనుకుంటుంటారు కదా, ఒక కాడ గట్లనే చెప్తే చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుంది. నిజమేనోళ్ళ, ఒకసారి మీరు కూడా చూడండి. ఓర్ని ఏషం పాడుగాను, ఒక్కోసారి మన మాట చెప్తే మన ఇంట్లో పోరగాళ్ళు కూడా ఈయననే ఈనరు. నిజమేనా కాదా? అరే నాయనా జర పోరానికి దండం పెడతారా అని ఎన్నిసార్లు అడిగినా పోనే ఓరు. ఇక వాళ్ళు ఓరు ఈనరని చెప్పి మనమే పోతాం. జగిత్యాల జిల్లా రూరల్ మండలం లక్ష్మపూర్ గ్రామంలో మల్లారెడ్డి అనే వ్యక్తి కోళ్ల ఫారం ఉన్నది. ఏ ఊరుకో గన్ల గొప్పేమున్నది అనుకుంటుండ్రు కదా. మా ఊళ్ళో కూడా మస్తు మంది కోళ్ల ఫారంలు ఉన్నాయి అనుకుంటుండ్రు కదా. కానీ ఇది గట్ల కాదు. కోడి ఎట్లా చెప్తే గట్లింటది. వెనకకు రా అంటే వెనకకు వస్తుంది, ముందుకు అంటే ముందుకే పోతుంది. అరే మస్తుంది కదా, గన్నికే మనం ముచ్చట్లకు తీసుకొచ్చిన ఒకసారి చెప్పే పెద్ద మనిషి.
చెప్పింది చూసిండ్రు కదా, గట్లనే గీ కోడి మస్తు అంటే మస్తుందని చెప్పి గా ఊర్లో కూడా అందరు అనుకుంటుండ్రు. చూడుండ్రి మీరు కూడా ఇంకోసారి. ఈ కోడి కడకనాగ్ జాతికి చెందిన కోడి. ఇప్పుడు మస్తు మందికి కోడిని చూడనీకే వస్తుండ్రు. మరి గిట్లుంది, మన ఇంట్లోనే మనం ఆటినారు గాని ఈ కోడి మస్తు తింటుంది. ఏందోనుల్లా మన దేశంలో రైల్వే పరిస్థితి చూస్తుంటే సంబరపడాలనా బాధపడాలనా సమజ్ కాకుండా ఉంటుంది. ఒక దిక్కు వందే భారత్లో బుల్లెట్ రైళ్ళు అనుకుంటే దూసుకుపోతుంటుంది, ఇంకో దిక్కేమో కాలు పెట్టి సందు లేకుండా ప్రయాణాలు కడుతుంటారు కామన్ పబ్లిక్. ఇక ఇవాళ మళ్ళా అసంటే ముచ్చట్లే వచ్చినాయి. దునియాల్లో ఎక్కడ లేనంత ఎత్తులా కట్టిన మనోళ్ళే బ్రిడ్జి కట్టిరన్న ముచ్చట తెలిసి సంబరపడాలనా, బెంగాల్లో గుద్దుకున్న రైళ్ళ ముచ్చట తెలిసి బాధపడాలనో తెలుసలేదు. కానీ ఆ రెండు ముచ్చట్లు చూసేరి. మొదలు జమ్మూ కాశ్మీర్ లో పూర్తయిన ఈ బ్రిడ్జి ముచ్చట చూద్దాం. సూపర్ ఉందిలే ఈ బ్రిడ్జి సీనరీ. జమ్మూ కాశ్మీర్ లా చినాబ్ నది మీద దునియాలనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఇది. 359 మీటర్ల ఎత్తు, 1315 మీటర్ల పొడుగుత కట్టిరు మనోళ్ళు. ఇంత ఎత్తున్న బ్రిడ్జి దునియాల ఇంకేడలేదట. ఫ్రాన్స్ దేశంలో ఉన్న ఈఫిల్ టవర్ కంటే ఇంకింత ఎత్తే ఉంటదట కిందికెళ్ళి గోలిస్తే. ఇక నిన్నటికి కట్టుడు పూర్తయింది. బ్రిడ్జి సరిగ్గా ఉందా లేదా, దీని మీదంగా రైలు బండ్లు నడపచ్చా లేదా అని చూస్తేందుకు ఒక ఇంజన్ తోని ట్రయల్ రన్ చేసి చూసిరట. అంతా ఓకే ఉందట. ఇక ఈ నెల 27, 28 తారీఖులలో ఫుల్ ట్రైన్ ను నడిపి చూస్తారట. ఆ వెనుక ఓపెనింగ్ పేరంటం పెట్టుకుంటారు. ఇంతకీ ఈ బ్రిడ్జ్ తోని ఏం ఫాయిదా ఉంటదనంటే, కాశ్మీర్ కును కతిమ రాష్ట్రాలకు రైలు రాకపోకలు అలగైతాయి, దగ్గరైతాయి అన్నట్టు. ఇక ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ అయితే దునియాలో 8వ వింత అవుతుంది అంటుర్రు. అదట్లా పెడితే ఇక సోమవారం తెల్లారంగానే బెంగాల్లో రైలు బండ్ల టక్కరైంది. కాంచన్జంగా ప్యాసింజర్ రైలు బండికి వెనుకకెళ్ళి టక్కర్ వచ్చిందట. మల్గాడి ఇక చూడు, బొమ్మ రైలు బండి లెక్క గాళ్ళకి ఎట్లా పల్టీలు కొట్టి పక్కకు పడ్డాయో డబ్బాలన్నీ. అటు మాల్గాడి డబ్బాలు, ఇటు ప్యాసింజర్ రైలు డబ్బాలన్నీ తుక్కు అయినాయి. ఏం తక్కువ 20 మంది జీవిడిసిరట. 30-40 మందికి దెబ్బలు తాకినాయట. ఇక మాల్గాడి డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవరు, గార్డు ముగ్గురు ఆన్ ది స్పాట్ జీవిడిసిరట. మరి నిద్రమాత్రులా నడిపిర్రో మందుగొట్టే నడిపిర్రో గాని పాడైపోను రెడ్ సిగ్నల్ పడ్డా చూసుకోకుండా ఉరకచ్చిరట మాల్గాడి నడుపుతున్న లోకో పైలట్లు. బండ్లు నడిపేటోళ్ళు హెల్మెట్ పెట్టుకునేది ఎందుకులా? కింద పడితే గుండు వలగకుండా బచాయిస్తందుకే కదా. మరి అదే కరెక్ట్ అయితే పోలీసు వాళ్ళు బండ్లు నడిపినా నెత్తికి హెల్మెట్ పెట్టుకోవాలి కదా. కానీ వాళ్ళు పెట్టుకోరట, మందికి మాత్రం చలాన్ లేస్తారట. ఇగో గీ యూపీ పోలీసు వాళ్ళు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు.
బండి మీద ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారని ఆపిరు. ఏయ్ తీరతి కాయిదాలు చూపెట్టు, నెత్తికి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలని దబాయిచ్చి అడుగుతుంటే ఎవరో వీడియో తీసిరు. అటెనక వాళ్లకు చలాన్లు కొట్టిరా, చేతులు తడుపుకొని ఇడిచిపెట్టిరా అన్నది పక్కకు పెడితే, మరి బండి నడిపే ఈ పోలీసు వాళ్ళు ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదు? అట్లయితే వాళ్ళ నాపే హక్కు వీళ్ళకి ఎట్లా ఉంటది? ఒకరికి నీతులు చెప్పినా రూల్స్ గుర్తు చేసినా ఫస్ట్ మనం పాటించాలి కదా. అంటే మందికి శుద్ధుడు చెప్పి మన బుద్ధి గడ్డి తింటదా? హెల్మెట్ పెట్టుకొని కామన్ పబ్లిక్ కింద పడితే గుండు వలుగుతుంది, పోలీసు వాళ్ళ బండి జారి కింద పడితే రోడ్డుకు గుంత పడుతుండొచ్చునా? అంటే పోలీసు వాళ్ళ గుండ్లేమన్నా ఇనుప గుండ్లా హెల్మెట్ పెట్టుకోకుండా గుండు వలగకుండా ఉండేందుకు అని మస్తు అరుచుకుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యూపీ కాన్పూర్ సిటీలో తీసిన వీడియో నిజమే కదా. అందుకే మనం ఒక్కేళ్ళు చూపెడితే మన దిక్కు 3 ఏళ్ళు చూపెడితే అంటారు పెద్దోళ్ళు. సిట్రాన్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఎగిపుల్లా ఎల్టి ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఏ మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిని మూట కట్టుకొని పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్.